తీసుకెళ్లాలని కేటీఆర్ హరీష్ రావులను ఆదేశించినట్లు తెలిసింది. ఎట్లా చూడు వీళ్ళ తమాషా. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు వెళ్తారంట. అందరు కలిసిపోతే అయిపోతుండే కదా. కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ పోయి మాకు ఇవి కావాలి, రిజర్వేషన్లు కావాలి, మా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ జనాభాకు తగ్గిన వాటా ఇవ్వాలి అని మీరు అంతా పోయి కలిసి పోరాడితే ఏమైంది? ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎర్రవాలి ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ తోటి ఆ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు కదా, రాష్ట్రపతి దగ్గరికి పోతారంట. వీళ్ళు తమాషాలు చూడు, వీళ్ళ ఆటలు. బీసీ ప్రజలారా మీరు జర కన్నేయాలి వీళ్ళ మీద. కన్ను వేయకపోతే కాదు. వీళ్ళ తమాషాలు చూస్తున్నారా మీరు? కాళేశ్వరం బనకచర్లపై సుప్రీంకోర్టుకి వెళ్తారంట. సరే వెళ్ళండి. అది 14న బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు వెళ్తారంట. అది ఒకటి. కేటీఆర్ హరీష్ రావు వినోద్తో భేటీ, జ్వరంతో, ఇది తమాషా. కానీ నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం బనకచర్లపై సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, వెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వీళ్ళు సపరేట్గా వెళ్తున్నారు, కలిసికట్టుగా పోతున్నారా అంటే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు పోయి ధర్నా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. రాష్ట్రపతిని కలుద్దామంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అది అయిపోయిందా? ఆ బీజేపీ ఏమో బీసీలకు ఇక్కడ మీరు మతపాధిపతికన మైనార్టీలకు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి కల్పించారు కాబట్టి మేము ఇవ్వం, మద్దతు ఇవ్వమని వాళ్ళదో తమాషా. బీఆర్ఎస్ వాళ్ళది వీళ్ళదో తమాషా. ముగ్గురు వీళ్ళు అప్పర్ క్యాస్ట్కు రామచంద్రరావు అంతే, ఈయన రేవంత్ రెడ్డి అంతే, ఈయన కేసీఆర్ అంతే. కాబట్టి వీళ్ళను మీరు గమనించాలి, మూడో కన్ను పెట్టాలి వీళ్ళ మీద. వీళ్ళ తమాషాలు గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి పోతారంట, వీళ్ళు అపాయింట్మెంట్ అడుగుతారంట. ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? మీ తమాషాలేంది? మీ నకరాలేంది ఇంతకు? ఇట్లా ఎక్కడ పంగ చీల్చుకపోయినట్లు చీల్చుకపోయి వీళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరి తీరు వాళ్ళు పోతే బీసీ రిజర్వేషన్లు అయితే వీళ్ళ వల్ల కావు. వీళ్ళ వల్ల వీళ్ళది ఎట్లుంది తెలుసా? జల్లెడతోటి నీళ్ళు తీసుకుపోయినట్లుంది. జల్లెడతోటి ఓ డ్రమ్మును నింపాలంటే అవుతుందా? ఇవన్నీ నాటకాలు ఇవి. బీసీ ప్రజలారా గమనించాలి మీరు. ఇవి తమాషా కాదు. మీరు ఏదో పెద్ద వీళ్ళు ఈ నెల 14న సభ పెడతారంట, బహిరంగ సభ. బీసీ ఏంటి కోసం పెడతారు? ఏమి ఇస్తారు? దానివల్ల సందేశం ఏమి ఇస్తారు? అందుకే వీళ్ళు బీసీ రిజర్వేషన్లు సాధించడానికి వీళ్ళు మనకు సాక్ష్యం కాదు. ఎలుకకు పిల్లి ఎట్లయితే సాక్ష్యం కాదో బీసీ రిజర్వేషన్లకు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సాక్ష్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి. ఉతకతనే వీళ్ళది. తమాషాలు చేస్తున్నారు, తమాషాలు. కథం తొక్కిన విపక్షం. ఓట్ల చోరీ SIRపై 300 మంది ఎంపీల నిరసననంట. పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల